ఊహించినటువంటి పనులు చేయరు. ప్రతిసారి వైశాఖ మాసంలో వస్తుంది. దానివల్ల ఆ వైశాఖ మాసంలో శంకుస్థాపనలే కానీ నూతన గృహప్రవేశంలే కానీ 20 రోజులు చేయకుండా ఉంటుంది. కానీ ఈ సంవత్సరము మనకు అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే అధిక జ్యేష్ఠ మాసంలో వస్తుంది. దానివల్ల మనకి ఎట్లాంటి నష్టం లేదు. మనం శుభకార్యాలు కూడా ఈ వైశాఖ మాసంలో కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం. బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడట. అది కూడా అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం 1వ తారీఖు జూన్ 1వ తారీఖు ప్రవేశిస్తాడు. కానీ మనం 2వ తారీఖు నుంచి ఆచరించాలి. యమునా నదికి పుష్కర ప్రవేశం. యమునా నదికి పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరము మనకు కనిపించే గ్రహణాలు ఏమీ లేవు. కానీ మనము యూట్యూబ్లో దాంట్లో చూసి గ్రహణాలు ఉన్నాయ్యా అంటే గ్రహణాలు లేవయ్యా మనకు కనిపిస్తుంది. మనకు కనిపిస్తే ఒక దేవాలయం లేకుంటే మనకు గ్రహణం ఉన్నట్టే అని మనం చెప్పడం జరుగుతుంది. అయినా గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి? మనకు కనిపించని గ్రహణాలు ఆగస్టు 12వ తారీఖు, ఆగస్టు 27వ తారీఖు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు, ఫిబ్రవరి 20వ తారీఖు సూర్య చంద్ర గ్రహణాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో కనిపించని దానికి మనం ఎట్లాంటి ఆచారం పాటించవలసిన అవసరం లేదు. అదేవిధంగా మన దగ్గరికి వచ్చినట్టయితే ఆకాశంలో ఉండేటువంటి 27 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా జన్మించింది ఆ 27 నక్షత్రాల లోపే. ఆ నక్షత్రాలు ఫలితాలు ఇస్తాయి, సంవత్సర ఫలితాలు. మొదటి 0 ఎవరికైతే ఉంటుందో మహావ్యాధి అంటే ఎప్పటికేదో అనారోగ్యంతో ఉంటారు. 2వ 0 మనోవ్యధ, ఎప్పటికీ కూడా మనస్సులో ఆలోచిస్తూ వాడు ఇంటైపోయాడు అని ఏం చేస్తారు. 3వ 0 అంత్యఫలం అంటే ఎంతో కష్టపడ్డా కానీ ఫలితం కొద్దిగానే వస్తుంది. ఇలాంటి 0 ఎవరికైతే ఉన్నాయో వారు గట్టెక్కినట్టే. 0 ఉన్నటువంటి వాళ్ళు ఆ సమస్యను తెలుసుకొని జాగ్రత్త పడడం. మొదటి 0 మహావ్యాధి, 2వ 0 మనోవ్యధ, 3వ 0 అంత్యఫలం. అశ్విని నక్షత్రం వారికి 4, 2, 4. భరణి నక్షత్రం వారికి 7, 0, 2. కృత్తికా నక్షత్రం వారికి 2, 1, 0. రోహిణి నక్షత్రం వారికి 5, 2, 3. మృగశిర నక్షత్రం వారికి 0, 0, 1. ఆర్ద్ర నక్షత్రం వారికి 3, 1, 4. పునర్వసు నక్షత్రం వారికి 6, 2, 2. పుష్యమి నక్షత్రం వారికి 1, 0, 0. ఆశ్లేష నక్షత్రం వారికి 4, 1, 3. మకా నక్షత్రం వారికి 7, 2, 1. ఉబ్బా నక్షత్రం వారికి పూర్వ పల్గుని నక్షత్రం 2, 0, 4. ఉత్తర నక్షత్రం ఉత్తర పల్గుని నక్షత్రం వారికి 5, 1, 2. హస్తా నక్షత్రం వారికి 0, 2, 0. చిత్తా నక్షత్రం వారికి 3, 0, 3. స్వాతి నక్షత్రం వారికి 6, 1, 1. విశాఖ నక్షత్రం వారికి 1, 2, 4. అనురాధ నక్షత్రం వారికి 4, 0, 2. జ్యేష్ఠ నక్షత్రం వారికి 7, 1, 0. మూలా నక్షత్రం వారికి 2, 2, 3. పూర్వాషాఢ నక్షత్రం వారికి 5, 0, 1. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 0, 1, 4. శ్రవణ నక్షత్రం వారికి 3, 2, 2. ధనిష్ఠ నక్షత్రం వారికి 6, 0, 0. శతభిష నక్షత్రం వారికి 1, 1, 3. పూర్వాభాద్ర నక్షత్రం వారికి 4, 2, 1. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 7, 0, 4. రేవతి నక్షత్రం వారికి 2, 1, 2. అందరి 0 వెళ్తున్నారు కదా. మొదటి 0 మహావ్యాధి, 2వ 0 మనోవ్యధ, 3వ 0 అంత్యఫలము. ఈ సంవత్సరం ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యమెంత, రాజ అవమానం ఎంత? మేషరాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు. రాజపూజ్యము 2, 4 అవమానం. వృషభ రాశి వారికి 5 ఆదాయము, 14 ఖర్చు. రాజపూజ్యం 5, 4 అవమానం.